ఒక తల్లి ఒకానొక దినాన భక్తుడైనటువంటి యేసన్న గారి దగ్గరికి వచ్చి, అయ్యా, నాకు ఒక్కగానొక బిడ్డ ఉన్నాడు, పచ్చిగడ్డి కోసుకొని వచ్చి అది అమ్మి నా కుమారుణ్ణి చదివించాను, డాక్టర్ అయ్యాడు, మ్యారేజ్ చేసుకోనమని ఎంతో కాలంగా బ్రతిమలాడుతూ ఉన్నాను, జాబ్ రావాలి అంటూ ఉన్నాడయ్యా, దయతో నా బిడ్డ కోసం మీరు ప్రార్థన చేయండి అని వేడుకున్నదంట. ఆ కుమారుని దగ్గరికి వెళ్ళిరా, దాన్ని బట్టి కుమారుని మ్యారేజ్ విషయంలో ఆలోచిద్దాం అని చెప్పాడు కదా అని ఆమె బయలుదేరి విశాఖపట్నానికి వెళ్ళిందంట. ఆ కుమారుడు మ్యారేజ్ చేసుకుని ఇద్దరు పిల్లల తండ్రిగా ఆ తల్లికి కనబడ్డాడంట. దేవుని యొక్క కనికరాన్ని వాడు మర్చిపోయి, తల్లి యొక్క కష్టాన్ని కూడా మర్చిపోయి, కృతజ్ఞత లేనివాడుగా వాడు అక్కడ మ్యారేజ్ చేసుకొని ఇద్దరు పిల్లల తండ్రి అయ్యాడంట. ప్రియులారా,